ప్రభుత్వంలో ఉన్న ఒకరిద్దరా లేకపోతే కనుక ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నది అని దీన్ని మనం ప్రభుత్వ విధానంగా చూడాలి. ఇది ఏ ఒక్క వ్యక్తికో ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ నిర్వహిస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆయన మాట్లాడితే మాది సామాజిక తెలంగాణ, మేము సామాజిక సమానత్వం కోసం, ప్రజాపాలన, సామాజిక సమానత్వం కోసం పనిచేస్తామంటారు. ఎవ్వరు అడగని మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు అంటాడు. ఏ ప్రజా సంఘాలన్న రోడ్లు ఎక్కినాయా? ఏ ప్రజలన్నా అడిగిరా మీ మా మూసీ సుందరీకరణ చేయమని? మరి 1,50,000 కోట్లు మీరు ఖర్చు చేసేటప్పుడు మేము అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, మీరు మూసీ సుందరీకరణ చేయమని అడగట్లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కూడా సుందరీకరణ చేయమని అడుగుతున్నాం. బాగోగుల కోసం మూసీ సుందరీకరణ కోసము కోట్లు ఖర్చు పెడితే అది మీకు వచ్చే ఆర్థిక లబ్ధితో పాటు ఇక్కడ లక్షలాది మంది ఫీజు రింబర్స్మెంట్ ఖర్చు పెడితే ఇక్కడ తరాలు మారుతాయి కదా. సామాజిక ఒక కుటుంబంలో మొదటి తరం డాక్టర్ అయితే, మొదటి తరం ఇంజనీరింగ్ అయితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఈరోజు 2008లో ఈ ఫీజు రింబర్స్మెంట్ వచ్చిన తర్వాత చదువుకున్న వ్యక్తులు, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఈ రోజుల్లో విదేశాలకు పోయి బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేస్తూ దేశానికి తిరిగి డాలర్ల రూపంలో డబ్బులు పంపిస్తున్నారు. వాళ్ళ గ్రామాలు బాగుపడ్డాయి, కుటుంబాలు బాగుపడ్డాయి, సామాజిక పరిస్థితులు బాగుపడ్డాయి. అంటే ఎంత సామాజికంగా మార్పులు వచ్చినాయి. ఇక్కడ మనం ఇంకా కొంచెం లోతులోకి వెళ్దాం. మనం 2008 ఫీజు రియంబర్మెంట్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక 10 ఏళ్ల కాలంలో అత్యంత పేద కుటుంబాల ఆర్థిక జీవనంలో వచ్చిన మార్పులు ఏమన్నా అధ్యయనం జరిగిందా మీ తరఫు నుంచి? ఏమన్నా 1-2 ఉదాహరణలు చెప్పండి. మీరు చూస్తే గ్రామాలలో 2008 తర్వాత అంతకుముందు 10th క్లాస్ ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేసేవాళ్ళు. దాని తర్వాత డ్రాప్అవుట్స్ ఉండేటివి, వాళ్ళ వల్ల అయ్యేది కాదు. స్పెషల్లీ అమ్మాయిల విషయంలో అయితే ఉన్నత విద్యా అవకాశాలే లేవు. వ్యవసాయ కుటుంబాలు అయితే ఇంటర్మీడియట్ అయిపోగానే వదిలేసి వ్యవసాయ కుటుంబాల వైపు వెళ్ళేవాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళైతే వృత్తి విద్యలు, వాళ్ళకి సంబంధించిన వృత్తులు, కుటుంబ వృత్తులు చేయడం. ఎక్కడైతే మనం చదువుకోగలం, ఆ చదువుకు ప్రభుత్వ ఆసరా ఉంది, ప్రభుత్వాలు మన కొరకు ఏదో చేస్తున్నాయి, మనం కూడా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఇంజనీరింగ్ చేయొచ్చు అన్న భావన ఎప్పుడైతే మొదలైందో పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకున్నారు, కష్టపడ్డరు. చదువు మాత్రమే జీవితాన్ని మారుస్తుందని నమ్మిర్రు. ఆ మార్పుతోటి సామాజిక మార్పు, కుటుంబ మార్పు, తద్వారా రాష్ట్ర మార్పు కూడా అద్భుతంగా మీరు చూస్తే ఈ ఇంజనీరింగ్ పిల్లలే కదా గడిచిన 15 సంవత్సరాల క్రితం బయటికి వెళ్ళి రకరకాల దేశాలలో స్థిరపడి, ఇక్కడ ఐటీ కంపెనీలలో స్థిరపడి ఎన్నో రకాలుగా ఉద్యోగస్తులుగా, సాంకేతిక నిపుణులుగా రకరకాల వ్యవస్థలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఒక పెద్ద గొప్ప సామాజిక మార్పు. ఇదే మార్పు మీరు బీహార్, అక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఛత్తీస్గఢ్, మిగతా రాష్ట్రాలలో కూడా ఉన్నారు. మరి అలా అక్కడ ఇలాంటి పథకాలు లేవు. మీరు చూస్తే తెలంగాణలో ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగినా లేబర్, ఇంతకుముందు ఒకప్పుడు మహబూబ్నగర్ లేబర్ ఉంటుండే, శ్రీకాకుళం నుంచి లేబర్ వస్తుండే, ఖమ్మం నుంచి లేబర్ వస్తుండే. ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా విద్యార్థులు చదువుకోవడం వల్ల మన దగ్గర లేబర్లు అక్కడ లేరు. ఇప్పుడు లేబర్లు అంతా ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు, రకరకాల రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇదంతా ఒక గొప్ప సామాజిక మార్పు. దీన్ని మనం విశ్లేషిస్తూ లోతుగా విశ్లేషిస్తే బ్రహ్మాండమైన సామాజిక మార్పు జరిగింది. ఈ మార్పును ఓర్చుకోలేని ప్రభుత్వాలు కుట్ర మార్గంలో దీనిపైన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు ఎక్కడైనా ఇంటర్మీడియట్ నుంచి ఆ పై స్థాయి విద్యకు రియంబర్స్మెంట్ ఏమైనా జరుగుతున్నది వేరే రాష్ట్రాలు ఎక్కడైనా? కొన్ని ఎక్కడ కూడా బీసీలకు లేవు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు రాజ్యాంగ ప్రకారం రావాల్సిందే వాళ్ళకి వచ్చింది. అంతేగాని బీసీల కొరకు ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం లేవు. అసలు ఆర్ కృష్ణ కానీ ఎన్నో రాష్ట్రాల నుంచి ఉద్యమ సంస్థలు, బీసీ సంఘాలు, మీరు మా రాష్ట్రాల్లో కూడా వచ్చి పోరాడండి, మా కొరకు కూడా పోరాడండి, అసలు మీరు అద్భుతంగా ఇక్కడ ఉద్యమాలు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి స్కీములు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఒకటే కాదు, హాస్టల్ అయితేనేమి, గురుకులాలు అయితేనేమి, స్కాలర్షిప్లు అయితేనేమి, నిరంతర పోరాటం. ఆర్ కృష్ణ గారు ఉద్యమ ప్రస్థానంలో మొట్టమొదటిగా ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే బీసీలలో చైతన్యం ఉండాలి అంటే వాళ్ళకి చదువు ఉండాలి, కడుపు నిండాలి. కడుపు ఎండినవాడు, చదువు లేనివాడు చైతన్యం పొందలేడు, చైతన్యంగా ముందుకెళ్ళలేడు. ఈ రెండింటి మార్పు కోసం సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ఆయన మొదటి 25 ఏళ్ళు మొత్తం దీని మీదనే పోరాడాడు. పిల్లలకు మంచి హాస్టల్ వసతులు ఉండాలి, వాళ్ళకు మెస్ బిల్లులు సకాలంలో ఇవ్వాలి, హాస్టల్ పెంచాలి, గురుకులాలు పెంచాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, స్కాలర్షిప్లు టైంకి ఇవ్వాలి. సో విద్య మీద ఫోకస్ చేయడం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాలలో అద్భుతంగా బ్రహ్మాండంగా లక్షలాది విద్యార్థులు
దాదాపుగా ఫీజు రియంబర్స్మెంట్ మాకున్న లెక్కల ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత లబ్ధి పొందిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు 1,60,00,000 మంది. బాబా. అంటే మీరు చూడండి, ఈ 1,60,00,000 మంది గడిచిన దాదాపుగా 18 సంవత్సరాలుగా వేరువేరు వాళ్ళు ఎంటర్ప్రెన్యూలర్గా స్టార్టప్ కంపెనీలలో, సాఫ్ట్వేర్ కంపెనీలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో, వ్యాపారస్తులుగా, అంటే ఎంత పెద్ద సామాజిక మార్పు ఇది. కానీ ఇక్కడ ఈ ఫీజు రియంబర్స్మెంట్ నేపథ్యం ఏమిటి అసలు? ఎవరి ఆలోచన, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఇది 2000 సంవత్సరంలో ఆర్ కృష్ణన్న గారు ప్రభుత్వాన్ని ఉన్నత విద్యకు వెళ్ళలేకపోతున్నారు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, బీసీలకు కానీ. చదువు అప్పటి గణాంకాల ప్రకారం 10th క్లాస్ వరకే ఆపేస్తుండే దాదాపుగా. ఇంటర్మీడియట్ మహా అంటే ఇంటర్మీడియట్, దాని తర్వాత వాళ్ళ వృత్తిలోకి వెళ్ళిపోవడము, లేదంటే ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవడము ఇలాంటిది ఉంటుండే. చాలా అంటే ఆ డబ్బులు పెట్టగలిగే వాళ్ళు, స్థాయి ఉన్న ఉన్నత వర్గాలు మాత్రమే ఇంజనీరింగ్, అసలు ఇంజనీరింగ్ అనే కళ కూడా కనే పరిస్థితిలో లేరు బీసీలు ఆ రోజుల్లో. అట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగాలలో చూస్తే బీసీలు లేకుంటుండే, కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో కూడా బీసీలు లేకుంటుండే. ఎక్కడ కూడా బీసీలకు అనేది ఆ ప్రాతినిధ్యం లేని పరిస్థితులలో చదువుకోవాలి, చదివించాలి, చదువు చెప్పాలి, ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో వచ్చినదే ఫీజు రియంబర్స్మెంట్ పథకం. సో ఈ పథకం కొరకు 2000 సంవత్సరం నుంచి దాదాపుగా 2008 వరకు ఆర్ కృష్ణ గారు నిరంతరం పోరాటం చేశారు. కానీ కొంతమంది, అంటే నాకున్న సమాచారం, ఆర్ కృష్ణతో పాటు లెక్చరర్ల సంఘాలు ఆ రోజు యాక్టివ్ ఉన్నారు. వేణుమాధవ్, ఒక 5-6 మంది పేరు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఆర్ కృష్ణ గారు ఎప్పుడు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అంటే అది ఒక సంఘం కాదు, బయటికి కనిపించేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒకటి కనబడుతుంది. కానీ దానికి అనుబంధంగా వందలాది యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఆ ప్రధాన సంఘానికి ఇవన్నీ అనుబంధ సంఘాలు. సో అన్న ఏ ఉద్యమం చేసినా, ఏం చేసినా ఈ సంఘాలన్నింటినీ కలుపుకొని, మన వర్గాలన్నింటినీ కలుపుకొని ఆ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయాడు. అందులోనే మన లెక్చరర్ల సంఘం, దాంట్లో మన వేణన్న ఆయన కూడా అద్భుతంగా, అంటే ఫీజు రియంబర్స్మెంట్ సమయంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. ఆయన కూడా రెగ్యులర్గా దీనికి సంబంధించినవి భావజాల వ్యాప్తిలోనైతేనేమి, ఉద్యమం సంబంధించినవి అయితేనేమి వాటిలో మంచి కీలకంగా పనిచేసిన వ్యక్తి. మీరిద్దరు కలిసి పనిచేశారు. ఎస్, చాలా మంది, అంటే ఇప్పుడు దీంట్లో కొన్ని వేల మంది ఫ్రంట్ ఎండ్లో మనం కనపడం, తక్కువ మంది కనపడతారు, కానీ బ్యాక్ ఎండ్లో కొన్ని వేల మంది. అదొకటే కాదు, బీసీలకు సంబంధించిన కులగణన అయితేనేమి, చట్టసభల్లో రిజర్వేషన్లు అయితేనేమి, బీసీలకు ఉద్యోగ ప్రమోషన్లు అయితేనేమి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖగా అయితేనేమి, దేశవ్యాప్తంగా బీసీల కొరకు జరుగుతున్న ఉద్యమంలో కొన్ని వందలాది ఉద్యమ సంస్థలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అండర్లో మేము పోరాటం చేస్తున్నాం. ఓకే, ఆ నేపథ్యంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా ఒకటి. అయితే ఫీజు రియంబర్స్మెంట్ పథకంను ఆ రోజుల్లో ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేసినాయి. అంటే ఇది వాళ్ళు రాజకీయ కోణంగా చూసినా, నిజంగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకము, ఆరోగ్యశ్రీ పథకం అనేది పెద్ద ఓటు బ్యాంకు పథకాలు, అవి ఓటు బ్యాంకు పథకాలు అవన్నీ. సో ఓటు బ్యాంకు పథకాలైనా వాళ్ళు ఆ రకంగా లబ్ధి కొరకు వాటిని తీసుకొని వచ్చిన పెద్ద గొప్ప సామాజిక మార్పు జరిగింది ఆ పథకాల వల్ల. ఆయన అర్థం చేసుకున్నాడు కూడా వాస్తవం. అయితే అంత గొప్ప పేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అంత గొప్ప పేరు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, మీరు చూస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాటి మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. మీరు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోడెక్కుతున్నాయి. అసలు ఆరోగ్యశ్రీ పథకం అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. కొన్ని హాస్పిటల్ వద్దు, ఆ పేషెంట్లు వద్దు, మేము చేయం బాబు అని చెప్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు కూడా అంతే. మీరు డబ్బులు ఇటుకు వస్తే, ఫీజు రియంబర్స్మెంట్కి వస్తే మీరు ఫీజు కడితే తప్ప మా దగ్గర రావద్దు, మీరు డబ్బులు కట్టండి, జాయిన్ కండి, మీ దగ్గర వచ్చినప్పుడు తీసుకోండి. ఇది పరిస్థితి అయితే మరి ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? ఇన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోవాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సామాజిక తెలంగాణని మేము స్థాపిస్తాం, సామాజిక తెలంగాణలో మేము చేసే ప్రయోగాలే మాకు ఒక ల్యాబ్, అవి ఒక ఎక్స్పెరిమెంటు, దీన్ని మేము దేశవ్యాప్తంగా చెప్తామని చెప్తారు. మరి రాష్ట్రంలో ఉన్న అతి గొప్ప పథకాలు, గొప్ప సామాజిక మార్పు కారణమైన పథకాలనే తొంగలోకి దొక్కితే ఇక మీరు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తారు?